ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జన రక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో, శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశాయ, ఓం శ్రీ సరస్వతి, ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. ఒకసారి శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరముకు ఒక ముగ్గురు వచ్చారు. వారు భార్యాభర్తలు, వారి అబ్బాయి. వారిది ఊరు కర్నూలు. అతని పేరు శ్రీనివాసమూర్తి, ఆమె పేరు అరుంధతి, వారి అబ్బాయి పేరు శ్రీకాంత్. వీరి సమస్య ఏమిటంటే, ఈ అబ్బాయి ఇంటర్ బాగా చదువుకున్నాడు. ఇంటర్ చదువుకున్నాడు. ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. ఇంజనీరింగ్లో సీటు వచ్చింది. హైదరాబాద్ మంచి కాలేజీలో సీటు దొరికింది ఆ అబ్బాయికి. కర్నూలు నుంచి వీరు హైదరాబాద్లో కాలేజీలో చేర్పించారు, హాస్టల్లో చేర్చారు. అక్కడికి చేరిన తర్వాత ఈ కుర్రాడు ప్రవర్తన మారిపోయింది. స్నేహితులు సహవాసం, అక్కడ పరిస్థితుల ప్రాబల్యం ఏమైతేనేమి ఆ అబ్బాయి తాగుడు మొదలగు చెడు అలవాట్లన్నీ మొదలుపెట్టేశాడు. ఇంటి దగ్గర ఎంత బుద్ధిగా ఉండేవాడో ఇప్పుడు అంతగా చెడిపోయాడు. వారికి ఒక్కగానొక్క కొడుకు. ఈ కుర్రవాడు ఎలా బాగుపడతాడని వారికి దిగులు పట్టుకుంది. వారు రోజు మొగలచర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలలు వాట్సాప్ గ్రూపుల్లో నాగేంద్ర ప్రసాద్ గారు పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, అవి వాళ్ళు ప్రతిరోజు చదువుతూ ఉంటారు. ప్రతిరోజు చదువుతూ ఉండేవారు. ఈ పోస్టులు చదువుతూ ఉండేవారు. దాంతో స్వామివారి మీద భక్తి పెరిగింది వారికి. స్వామివారిని దర్శించుకొని స్వామివారికి మొరపెట్టుకుని వద్దాము ఈ సమస్య గురించి అని వారు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకొని వారు కుమారుణ్ణి తీసుకొని ఒకరోజు మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు. అక్కడ ఉన్న బయట స్నానం చేసి మండపంలో కూర్చొని అక్కడ ప్రదక్షిణలు చేసి మండపంలో కూర్చున్నారు. తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారు వచ్చిన తర్వాత వారి వివరాలన్నీ వారికి చెప్పారు. వారి సమస్య కూడా వారికి చెప్పారు. ఇలా కుర్రవాడు చెడు అలవాట్లు పడ్డాయి, కుర్రవాడు ఎలా బాగుపడతాడో అని మేము దిగులుతో వచ్చాము అని చెప్పారు. మేము సమాధి మందిర దర్శనం చేసుకుంటాము, ఒకసారి మీరు మాకు అనుమతి ఇవ్వండి అంటే వీరు నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, మీరు కాళ్ళు చేతులు కడుక్కొని స్వామివారి సమాధి మందిరంకి వెళ్ళండి. మీ బాధ స్వామివారి సమాధికి అక్కడ చెప్పుకోండి. మీ అబ్బాయి మాలో మార్పు రావాలని మొక్కుకోండి, తర్వాత స్వామివారి దయ అని వారికి నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. వారు అదేవిధంగా వారి అబ్బాయిని తీసుకొని స్వామివారి ఉత్సవ విగ్రహం దగ్గర ముందు గోత్రనామాలతో అర్చన చేయించుకున్న తర్వాత వారు ముగ్గురు స్వామివారి సమాధి వద్దకు వెళ్ళారు. ఆ స్వామివారి సమాధి మందిరంలో ఒక 5-6 నిమిషాల పాటు అలాగే ఉండిపోయారు. వారు పడుతున్న వేదన తొలగించమని స్వామివారిని మొరపెట్టుకున్నారు. స్వామివారికి మనస్ఫూర్తిగా వేడుకున్నారు. ఆ తర్వాత ఈ విధులకు వచ్చేసి నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చారు ఈ శ్రీనివాసమూర్తి గారు. శ్రీనివాసమూర్తి గారు ప్రసాద్ గారితో నాగేంద్ర ప్రసాద్ గారితో ఇలా చెప్పారు, ఇక్కడ మేము అక్కడ కళ్ళు మూసుకొని స్వామివారికి ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు నా భార్యకి ఇక్కడ 11 రోజులు ప్రదక్షిణలు చేయమని అనిపించిందట. స్వామివారి ప్రేరణ కలిగించారు. ఆ విధంగా మేము ఇక్కడ 11 రోజులు ఉంటాము, మాకేమైనా వసతి చూపండి. నలుగురితో ఉండే సత్రం అయినా పర్వాలేదు, కానీ మేము ఇక్కడ 11 రోజులు ఉండి ప్రదక్షిణ చేసుకొని వెళ్తాము. ఇది మాకు స్వామివారు సమాధి దగ్గర మేము ప్రార్థించుకుంటప్పుడు మాకు స్వామివారి ప్రేరణ కలిగించారు, స్వామివారు చెప్పినట్టుగా ఉంది అది మాకు అని అన్నారనమాట. వీరు నాగేంద్ర ప్రసాద్ గారు వారికి ఒక రూము ఇచ్చారు ఈ 11 రోజులు అక్కడ ఉండడానికి. దాంతో వారు ఉదయం సాయంత్రం ఆ దంపతులు పిల్లవాడిని వెంట పెట్టుకుని స్వామివారి మందిరం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయసాగారు. ముందు 2 రోజులు ఆ అబ్బాయి ఒప్పుకోలేదు ప్రదక్షిణ చేయడానికి. ఆ తర్వాత పట్టుబట్టి అయినా ఆ అబ్బాయి చేత చేయించారు. 3వ రోజు నుంచి ఆ అబ్బాయి ఎటువంటి హడావిడి చేయకుండా తానే ఉత్సాహంగా చేయడం మొదలుపెట్టాడు. సరిగ్గా 11వ రోజు నాటి ఉదయం ప్రదక్షిణాలు పూర్తి అయ్యాయి. 11 రోజులు ప్రదక్షిణాలు పూర్తయిన వెంటనే
ఆ కుర్రవాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి చెప్పాడు. "అమ్మ నేను చదువుకుంటాను, అన్నీ మానేస్తాను. నన్ను నమ్మండి" అని తల్లి దగ్గరికి వచ్చి చెప్పాడు. "నేను బుద్ధిగా చదువుకుంటాను, చెడు అలవాట్లన్నీ మానేస్తాను అమ్మ" అని తల్లికి చెప్పాడు. ఆ మాటలు విన్న ఆవిడ అరుంధతి గారికి ఒక్కసారిగా పిల్లవాడిని పట్టుకొని బోరున ఏడ్చేశారావిడ. భార్యాభర్తలిద్దరికీ కుర్రవాడి మాటలు విన్న తర్వాత చాలా ఆనందం కలిగింది. బిడ్డలో మార్పు వచ్చిందని వాళ్ళకి ఆనందం వచ్చింది. స్వామివారికి కృతజ్ఞత మరొకసారి వారు తెలుపుకున్నారు. ఆ మరుసటి రోజే వారు ఊరికి వెళ్లారు. వెళ్లే ముందు స్వామివారికి పొంగల్ నివేదన పెట్టుకొని స్వామివారి సమాధిని దర్శించుకొని వెళ్లారు. ఆ తర్వాత 6 నెలల తర్వాత స్వామివారి దర్శనం కోసం ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు 6 నెలల తర్వాత వచ్చినప్పుడు స్వామివారు అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారితో వాళ్ళు ఇలా చెప్పారనమాట. ఈ 6 నెలల వాళ్ళ పూర్తిగా మార్పు వచ్చింది. బాగుపడ్డాడు. అంతవరకు అంతకుముందు రాయకుండా ఎగ్గొట్టిన పరీక్షలు కూడా ఇప్పుడు రాసి పాసయ్యాడు. స్వామివారికి మా కృతజ్ఞతలు తెలుపుకోవాలని వచ్చాము. 11 రోజుల ప్రదక్షిణలతో మా అబ్బాయిలో చాలా మార్పు వచ్చింది. మా అబ్బాయి ప్రయోజకుడయ్యాడు అని వారు ఆనందంతో చెప్పుకున్నారు. స్వామివారికి కృతజ్ఞత తెలియజేసుకున్నారు. వారి భక్తి విశ్వాసాలు పెరిగాయి. ఓం నారాయణ ఆది నారాయణ.